నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పరిమళ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ కందిపప్పుతో దాల్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరందరూ ఫాలో అవ్వండి. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి. ఈ కప్పుతో 3/4 కప్పు కందిపప్పు అండి, 3 విజిల్ రప్పించి మెత్తగా ఉడకపెట్టానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి. లో ఫ్లేమ్లో పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. 1 కప్పు ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది వేసుకోవాలి. ఒక టమాటా అండి కట్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా వేసుకోవాలి. ముందుగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాము. బ్రౌన్ కలర్ వచ్చిందండి, కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగము, ఇది కూడా వేసుకోవాలి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే కొంచెంగా వేసుకుంటున్నానండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి మనము. పచ్చివాసన పోయేదాకా వేపుకున్నానండి. అల్లం పేస్టు, కందిపప్పు ఉడకపెట్టిన నీళ్లు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలా, పై నీళ్ళు లేకుండా. కాల్ టీ స్పూన్ కారం పొడి అండి, ఎక్కువ వేసుకోకూడదు, కారం అవుతుంది. 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, ఇది కూడా వేసుకోవాలి. రుచికి తగినంత పసుపు అండి, రుచికి తగినంత సాల్ట్, మళ్ళీ చూసేసుకున్నామండి సాల్ట్. అంతా బాగా కలిపిపుకున్న తర్వాత ఇది బాగా తెల్లాలండి. కందిపప్పు ఉడకపెట్టేసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనము ఈ కూరని సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పిల్లలకి, పెద్దలకి, అందరికీ నచ్చుతుందండి. ఈ కూర చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోతుందండి. ఇది సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఇది కూడా వేసుకొని ఒక 5 నిమిషాల సేపు మనము ఉడకపెట్టేసుకొని దింపేసుకుందామండి. ఎందుకంటే ముందు మనము బాగా వాట్ చేసాం కదా, మనకి ఇప్పుడు ఎక్కువగా ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసాను, నేను కొంచెం గట్టిగా చేసుకున్నానండి. మీకు కొద్దిగా పలసగా కావాలంటే కూడా మీరు ముందుగా కూడా దింపేసుకోవచ్చు. దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందామండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. కందిపప్పుతో దాల్ కూర ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించానండి. చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి. రోటీకి, చపాతీకి, పూరీకి అన్నిటికీ మ్యాచ్ అవుతుందండి ఇది. ఇది ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రుచికరమైన వంటకాలతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.